me. And The other thing also- is self-reliance. Like if you have self-belief on a talent, even if people don't support, you got to go ahead and believe in that above other things, self-respect and self-reliance on that. Yeah. And also it resonates very closely to the journey of I've been having in this film industry, sir. When life gives you a second chance, make the most out of it. You gave me the second chance, sir, and I'm trying to make the most out of it. Cinemalo Shravya gives Siddharth the second chance. So ఇలాంటి సెకండ్ ఛాన్స్ కోరుకునేటువంటి చాలా మంది అబ్బాయిలు ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, సార్. సో దాన్ని హౌ దే మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ రియల్లీ రెజోనేట్స్ టు ది ఆడియన్స్ ఫ్రమ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇస్ మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి దట్స్ ది ఆన్సర్, సార్. గుడ్. అది కనీసం ఆన్ సింక్ లో ఉన్నారు. ఇది ఎటువంటి మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత సురేష్ సార్ ఇంత క్వశ్చనర్ చూపించి వీటికి మీరు ఆన్సర్లు చెప్పాలని చెప్పారు. వీ డిడ్ంట్ ఈవెన్ నో దట్ సురేష్ సార్ వుడ్ కమ్ విత్ సంథింగ్ లైక్ దిస్. పొద్దున్న నుంచి ఆఫీస్ వాళ్ళని అంటున్నాను, బికాస్ చాలా ఆల్ ఆఫ్ అస్ ఆర్ కంప్లైనింగ్ చిన్న సినిమాలు చూడటం లేదు. ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ పీపుల్ విల్ వాచ్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్. ఆడియన్స్ తప్పు కాదు, బట్ మీకు కెన్ యూ టేక్ ఇట్ టు దెమ్ ప్రాపర్లీ? దట్స్ ద బిగ్గర్ ఇష్యూ ఆల్వేస్. సో అన్లెస్ యూఆర్ ఏబుల్ టు ప్రాపర్లీ కమ్యూనికేట్, వాళ్ళకి వేరే పని లేదు కదా, వాళ్ళు కూడా డెఫినెట్లీ సార్. సార్, అండ్ మెనీ పీపుల్ లైక్ ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పింది ఏంటంటే, సురేష్ బాబు గారికి నచ్చి ఇలాంటి సైక్ సినిమా తీసుకున్నారు అంటే అందులో ఏదో విషయం ఉంది. ఓకే సార్, అంటే దానివల్ల రాదు, బట్ మెనీ పీపుల్ ఐ మీన్ దే సేయింగ్ దాట్ సార్. గుడ్. థ్యాంక్ యూ యామిని. Good అమ్మా. సురేష్ సార్ క్వశ్చన్ పేపర్ అయింది. ఇంత లెంత్ ఉంది నాకు వచ్చి ప్రెస్ మా ఆఫీస్ వాళ్ళకి రెడీ చేయడానికి, ప్రవీణ్ వాళ్ళకి ఇవ్వడానికి పెట్టాను. బట్ థ్యాంక్ యూ సార్. Now, is there a pricing strategy for Yes. this? That's another complaint, that prices are too expensive for films. Some of these films sold 99 rupees and 101 rupees and they're doing that. అవి నిజంగా అమ్ముతున్నారా? మీకు తెలుసండి, మీరు ప్రెస్ వాళ్ళు అన్ని అమ్ముతున్నారండి ఆ 100 రూపాయల కనుక వస్తున్నాయా? అండ్ ఇస్ ఇట్ మేకింగ్ ఎ డిఫరెన్స్? జగదీష్, మీరేంటి దీనికి ఎలా పెడుతున్నారు ప్రైజింగ్? సార్ వి డిస్కస్డ్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ టీమ్ సార్. ఈ 500 రూపాయల నోట్ తో ఫస్ట్ 5 టికెట్స్ మీ కజిన్స్ తో, మీ ఫ్రెండ్స్ తో మీరే కొనిపించండి సార్. విత్ యువర్ బ్లెస్సింగ్స్ మీరు నాకు ఇచ్చారు. బట్ ఈ 500 రూపీస్ నోట్ తో వీ కెన్ గెట్ 5 టికెట్స్ ఫర్ సైక్ సిద్ధార్థ. 99 రూపీస్ ప్రైస్ తో సైక్ సిద్ధార్థ న్యూ ఇయర్ రోజు రాబోతోంది, Jan 1st కి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. Actually, For- my first big ticket to Suresh Babu Garu from Saik Siddharth. అయితే ఆ 500 రూపాయలు నాకు తిరిగి ఇవ్వాలి సార్. ప్రైస్ ఎక్కడ ఉంది? వేర్ ద ప్రైస్? రాయలేదా దీనికి? 99 రాయండి బాబు, రాయండి. మార్కర్ ఉందా? మార్కర్ మార్కర్ ఉంటే క్విక్ గా తెచ్చేసేయండి బయట నుంచి, ఎక్కడొక్కడ నుంచి 99 రూపీస్ రాసేద్దాం. Yes, but ఇప్పుడైతే అనౌన్స్ అయిపోయింది. సో టికెట్ ఇస్ జస్ట్ ఫర్ 99 రూపీస్. కాబట్టి Yes. హ్యాపీగా అందరూ థియేటర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దిస్ ఫస్ట్ బిగ్ టికెట్ గోస్ టు సురేష్ బాబు సార్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you. Thanks to Suresh sir and our entire distribution team for doing this for us. Thank you. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much, sir. చాలా డబ్బు ఇచ్చేసాగా. Yes. Thank you so much for your time, sir. Yes, sir. Thank you so much. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్. ఈ మన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మన టీమ్ మెంబర్స్ మాటలు విన్నాక మనం Q&A సెషన్ లోకి వెళ్దాము విత్ మీడియా. సో బిఫోర్ దట్ వరుణ్ గారి చేతిలో మైక్ ఉంది, బట్ స్మరణ్ సాయి గారు మాట్లాడితే బాగుంటది. బిఫోర్ వరుణ్ గారు ఇంత మంచి మ్యూజికల్ హిట్ ఇచ్చారు, ప్లీజ్. Hello, Andy. Thank you so much for coming. I've already spoken. Okay, please do come to the theaters. It's a very fun-filled film. I've seen the film at least 100 times, and Mona screening lo kuda we were laughing. Okay, we were full on laughing. Okay, I'll take this opportunity to thank my musicians at studio, my lyricists, Kasala Shankaru, Niklesh Sunkoji, Manoj Kumar, Ashok Anand, and my very favorite director Varun, who's written the song called Blue Yellow with Rohit. Yeah, absolutely. Thank you so much. Please do come to the theaters on January 1st. Hoping to see you all. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రకాష్ గారు ప్లీజ్. డిఓపి is speaking now. థ్యాంక్ యూ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్
చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇద్దరికి. 15 years జర్నీ, ఒక కళని నించం పెట్టారు. ఎనీ టైం ఎన్నిసార్లు స్టూడియో ముందు షూట్ చేశాను, ఎన్నిసార్లు ఒక పోస్టర్ నాది పడిందంటే బయట. థ్యాంక్ యూ సో మచ్ నందన్న, వరుణ్ అన్న. ఎంత చెప్పినా నా డెబ్యూ ఫిల్మ్ ఇది. ఇంటర్ 15 years జర్నీ ఇది నాది. 15 years జర్నీలో ఈయన ఒక్కడే వచ్చాడు. టాలెంట్ అని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు నాకు. ఇది ఎక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కడ లేదు, టాలెంట్ ఒకటి ఉంటే చాలని అన్న ప్రూవ్ చేశాడు. అన్న మాటల్లోనే మొత్తం వస్తాయి. ఆయనకి అన్ని ఇయర్స్ పెట్టింది, నాకు అన్ని ఇయర్స్ పెట్టింది. బట్ నాకు చాలా మంచి అవకాశం ఇచ్చానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు. Amazing cinematographer. Please overbook him, but he'll first work for us. Yeah. అండ్ సురేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, నాకు మంచి అవకాశం ఇచ్చినానికి, మంచి మా సినిమా పడడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ప్రతీక్ గారు, ఎడిటర్. హాయ్ ఎవ్రీవన్. యూజువల్లీ ఎడిటర్ స్పీచెస్ షార్ట్ గా ఉంటే బాగుంటుంది అంటారు, కాకపోతే వాళ్ళు కొంచెం ఒక 2-3 ఒక్క 3 నిమిషాలు తీసుకుని కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఉంది వాళ్ళ. సో ఫస్ట్లీ సురేష్ సార్ అండ్ రానా అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫర్ పికింగ్ దిస్ ఫిలిం. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ ఈ సినిమాకి వాళ్ళు చేసిన మేలు ఇస్ సంథింగ్ వీ విల్ నెవర్ బి ఏబుల్ టు ఫర్గెట్. it's a lot of help for us. So about the film, చాలా మంచి సినిమా. We've done a very good job on the film and so yeah, నాకు ఈ సినిమా మీద ఈ సినిమా మీద నేను ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నానంటే, ఇఫ్ ద రేట్స్ వర్కౌట్, I would want to take an area for distribution myself, being the editor of the film. I am so confident about it. అన్న చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ హాఫ్ కోమా షాట్ బోరాన్ బ్లాస్ట్ ఉండబోతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఒక మంచి జపనీస్ విస్కీ తాగుతూ ఒక చికెన్ 65 తింటున్నట్టు ఉంటుంది. లాస్ట్ 30 నిమిషాలు మాత్రం ఒక 10 టెకీలా షాట్లు ఫటా 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 వేసినట్టు ఉంటుంది. మొత్తానికి ఒక సైక్ సెలబ్రేషన్ ఉండబోతుంది ఈ సినిమా. ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ కి రండి. ఐఎమ్ 24-year-old అండ్ ఐ వుడ్ వాంట్ ఎవ్రీబడి అరౌండ్ మై ఏజ్ 18 to 35 పక్కా ఎంజాయ్ చేస్తారు. రాత్రిపూట పార్టీ చేసుకుంటారు, మళ్ళీ పొద్దున వచ్చి పార్టీ చేసుకుంటారు. 11 o'clock షో వచ్చేసేయండి థియేటర్ కి. అండ్ బిఫోర్ ఐ ఎండ్ నేను కాదు, ఓకే సరే పర్లేదండి. సో నేను బిఫోర్ ఐ ఎండ్ ఒక ముగ్గురికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే మేమేం థ్యాంక్స్ చెప్పుకుంటే చాలా వర్స్ట్ గా ఉంటుంది, బట్ ఒకేజన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. వరుణ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. నందన్న బయటికి తీసుకెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు. ఓకే, నందన్నకి I should thank Nandanna for giving me this opportunity and trusting me on this film. సో అంటే అసలు ఫస్ట్లీ ట్రైలర్లు చేసుకుంటూ ఇండస్ట్రీలో తిరుగుతున్న నాలో ఓకే నేను ఇది చేయగలను అని టాలెంట్ చూసిన నందన్నకి ఐ షుడ్ రియలీ థ్యాంక్ హిమ్, బికాస్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ హిమ్. అండ్ ముఖ్యంగా ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి, పాల్ ఎబెనీజర్. ఈ గెట్ రెడీ 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 సైక్ సిద్ధార్థ్ రెడ్డి ఏదైతే థీమ్ ఉందో అది ఆయనే కంపోజ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నాము అండ్ ఇట్స్ హెల్పింగ్ అస్ అవుట్ అ లాట్. సో థ్యాంక్ యూ సో మచ్ పాల్ ఎబెనీజర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఆయన గురించి మాట్లాడాలి నేను, బికాజ్ ఆయన లేకపోతే నేను ఇండస్ట్రీలో లేను. ఆయన పేరు కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఈజ్ మై గురు. ఆయన నేను చాలా స్వీట్గా అంకుల్ అని పిలుస్తూ ఉంటాను. అండ్ సో అంకుల్, మీరు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ సో మచ్. యప్, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎడిటింగ్ చేసే అవకాశం లేకుండా మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అండ్ రోహిత్ గారు, ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ప్లీజ్. హలో అండి. సో ఒక చిన్న, అందరూ ఫిలిం గురించి మాట్లాడుతున్నారు, ఫిలిం మేకింగ్ గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ స్మాల్ నోట్. సో దేర్ ఇస్ ఒక సామెత ఉంది తెలుగులో, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. అలానే ఇది ప్రాసెస్ లోకి వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ చేసి చూడు అని కూడా చెప్పాలని ఉంది నాకు. బికాస్ ఐ రియలైజ్ అంటే నేను ఆర్కిటెక్ట్ ని ఒక 8 years ఆర్కిటెక్ట్ గా వర్క్ చేసి ఐ థాట్ ఐల్ టేక్ అ బ్రేక్, ఒక సినిమా చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. బట్ లాస్ట్ 2-3 years ఆనెస్ట్లీ దుల తిరిగిపోయిందండి.
ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి హూస్ ఎనీ లాంగ్వేజ్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిసెప్షన్ ఎలా ఉందో పక్కన పెడితే ఐ అప్రిషియేట్ ఎనీబడి ఐ ఆనెస్ట్లీ అప్రిషియేట్ ఎనీబడి హూస్ finished the film and released it in the theaters అండి. దిస్ ఈస్ అ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. మేము మాకు ఇప్పుడు కాపీ రిలీజ్ చేసిన తర్వాత నాకు ఆనెస్ట్లీ నిన్న రాత్రి కొంచెం మంచిగా నిద్ర పట్టింది క్యూబుల్లో వీటిలో అన్నింటిలో రిలీజ్ చేసిన తర్వాత. అప్పటిదాకా ఐఎమ్ స్టిల్ వరీడ్ నేను ఇచ్చిన కాపీ థియేటర్ ప్లే అవుతుందా లేదన్న భయం కూడా ఉంది నాకు. సో దట్ ఈస్ అంటే హ్యూజ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్డ్ ఆన్ ద మూవీ అండి. దిస్ ఈస్ నాట్ a movie. This is a Smaran Sai musical. This is a masterclass in acting by all of our casting crew. This is a DOP Prakash Reddy's photo album. This is a Pratik Nuty's editorial. Santosh, మా మిక్సింగ్ ఇంజనీర్, కొంచెం సిగ్గుపడుతున్నారు అక్కడ ఉన్నారు. సో దిస్ ఇస్ హిజ్ మిక్సింగ్ ఆపరా. And then my sound engineers Uday and Chatur, they're very young. They just graduated from Annapurna Film School last year. This is their soundscape. So this is not just a movie అండి. This ఉండింది, అందరం గొడవ పడ్డాము లాస్ట్ 2-3 years అంతా జరిగింది. బట్ ఇన్ ద ఎండ్ ఐ థింక్ వీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ మేకింగ్ జర్నీ మోర్ దెన్ నాకు తెలిసిన వాళ్ళందరూ. అంటే నేను వేరే సినిమాల గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా. సో మోర్ దెన్ ఎనీబడీ ఎల్స్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. మీరు కూడా థియేటర్స్కి వచ్చి అంతే ఎంజాయ్ చేశారు అని ఐఎమ్ హోపింగ్. సో యా, థ్యాంక్స్ ఎవ్రీ వన్ అండ్ హ్యూజ్ థ్యాంక్స్ టు స్పిరిట్ మీడియా, సురేష్ సార్, రానా గారు, ప్రవీణ్ సార్, వెంకట సిద్ధారెడ్డి గారు, శివన్న, Gautam, who helped us out during these last 1 month. Ikkada ee promotion lo video lo they've been huge help and supported us. So thank you all. See you all in theaters. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సింహ గారు మాట్లాడతారు, లేకపోతే సుకుమార్ గారు ఫీల్ అవుతారా, ఆయన ఫీల్ అవుతారు కాబట్టి మైక్ ఇచ్చాము. సో అట్మాస్ఫియర్ చాలా పాజిటివ్ ఉంది, వైబ్రేషన్ అంతా ఈరోజు. సో నన్ను ఆపొద్దు, నేను ఒక సీన్ లీక్ చేసేస్తాను. సారీ డైరెక్టర్, ఐఎమ్ లీకింగ్ ఎ సీన్ బికాజ్ చాలా పాజిటివ్ మూడ్ లో ఉన్నాను నేను. నోబడీ కెన్ స్టాప్ మీ రైట్ నౌ. ఓకే, సో ఫిల్మ్ బిగిన్ అవుతుంది, క్రెడిట్స్ వస్తాయి. ఓకే, స్క్రీన్ బ్లాంక్ లో ఉంటుంది. ఓకే, అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఒక సాంగ్. థియేటర్ లో కూర్చున్నాక ఇది 2025 ఎండింగ్ కదా, 2026 మీరు సెలబ్రేషన్ తో స్టార్ట్ చేయబోతున్నారు. ద ఇండస్ట్రీయే కాదు, ఆడియన్స్ కూడా. ద ఫస్ట్ సెకండ్ క్రెడిట్స్ తర్వాత మీ ఫస్ట్ సెకండ్ ఆ మూడ్ ఒకటి క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ స్మరణ్ సాయి అండ్ దెన్ వరుణ్ బోత్ టుగెదర్ ఒక ఐడియాతో ఓపెన్ చేశారు సినిమా. ఆ మూమెంట్ లో మీకు స్టార్ట్ అయిన ఇయర్ 2026. ఓకే, జనవరి మార్నింగ్ షో పడుతుంది. మీరు అందరూ పిల్లలంతా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లో ఎలా ఎంజాయ్ చేస్తారో, యూ స్టార్ట్ సెలబ్రేటింగ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద ఫస్ట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్. బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, ఆ తర్వాత సాంగ్ వస్తుంది, ఆ తర్వాత లిరిక్స్ వస్తుంది అనమాట. దెన్ స్లోలీ ఒక విజువల్ అపేర్ అవుతుంది, అక్కడ వస్తుంది హై. ఇట్ నెవర్ ఎండ్స్ అంటిల్ ద సెకండ్ హాఫ్, అంటిల్ ద క్లైమాక్స్ అయ్యాక కూడా వైల్ యూ వాక్అవుట్ యూ విల్ బి లైక్ ఒక 2 seconds మీరు పాజ్ లో ఉంటారు, వాట్ డిడ్ యూ వాచ్ రియలీ అన్నట్టు. బికాస్ మా ప్రీవియస్ షోస్ చూసాం కదా, సెకండ్ హాఫ్ అన్నమాట ఇట్స్ నెవర్ బీన్ బిఫోర్. ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు కొత్త. ఏంటంటే ఆడియన్స్ లక్ష్మీకళ మూసాపేట్ మంచి మాస్ థియేటర్ లో వేసాం. ఆడియన్స్ అందరూ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు దే ఆర్ సో ఇన్వాల్వ్, డైలాగ్స్ వాళ్ళే చెప్పేస్తున్నారు. క్యారెక్టర్ కనిపించగానే క్యారెక్టర్ పేరు చెప్పేస్తున్నారు, నీకు ఇది అవ్వాలరా, నీకు అది అవ్వాలరా అని చెప్పి ఇప్పుడు జరుగుతుంటాయి కదా సీరియల్స్ లో. సో ఆడియన్స్ వర్ దాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ బికాస్ ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ క్యారెక్టర్స్ నుంచి, వాళ్ళ ఆర్క్స్ నుంచి, మొత్తం ఆ ప్లాట్ నుంచి న్యాచురల్ గా అబ్జర్వ్ చేసుకున్నారు కమర్షియల్ ఆడియన్స్ మొత్తం అందరూ, మాసెస్ అంతా. సో ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ కనెక్ట్ సినిమాకు ఉంది, strong connect ఉంది because the themes he has chosen or the characters how he wrote. Writing nunchi, editing nunchi, sound nunchi you going to experience throughout the film ఇంకా empathy ఇంకా generate అవుతుంటుంది. ఎమోషన్స్, రకరకాల ఎమోషన్ గ్రాఫ్స్ అండ్ కొంచెం ఎక్స్పెరిమెంటల్ కొన్ని సీన్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంటల్ అంటే విచ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. సర్ప్రైజ్ ఉన్నాయి, దాచాం, చాలా దాచాం. సో 2026 కొత్త సంవత్సరం, చాలా కొత్త సినిమా చూడబోతున్నారు, కొట్టబోతున్నాం. ఈ థ్యాంక్ యూ అందరూ చెప్తున్నారు కదా, 100 crores గ్రాస్ కొట్టాక చెప్తా అందరికి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఒక పెద్ద థియేటర్ లో ప్రివ్యూ చూస్తే వచ్చేటువంటి ఎక్సైట్మెంట్ ఈ రేంజ్ లో ఉందంటే, రేపు Jan 1st ఆడియన్స్ ఇచ్చే రిపోర్ట్ కి ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఆఫ్ న్యూ ఇయర్ అని అర్థం అవుతుంది. సో ఒక్కసారి మా మన్సూర్ గారు మీ మాటలు కూడా వినేస్తే ప్లీజ్. హలో, థ్యాంక్ యూ అండి. ఆనెస్ట్లీ అంత ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను 2 previews చూసాను, రైట్. ఫస్ట్ లైక్ ఈవెన్ బిఫోర్ దాట్, రైట్, ఐ వుడ్ హ్యావ్ టు థ్యాంక్ వరుణ్. సో వరుణ్ ఏమో లైక్ ఆయననే చెప్పిండు, బ్రో లైక్ గివ్ ఇట్ ఎ షాట్ అని చెప్పేసి. సో లుక్ టెస్ట్ తర్వాత వరుణ్ ఓకే అన్నాడు. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ నందు ఓకే అన్నాడు అని చెప్పేసి, రైట్.
దాని తర్వాత నరేటింగ్ అ జర్నీ, రైట్? అక్కడ నుంచి ఇట్ హాస్ బిన్ ఎ డిఫరెంట్ వరల్డ్, రైట్? సో దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ, రైట్? I got to learn what cinemas are per se. I got to learn what cinemas are per se, especially from behind the scene, right? షూట్ ఒక లెక్క అంటే దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ హాస్ బిన్ దానమ్మ ఎంత పని అంటే పాపం వీళ్ళు ఎన్ని డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు, దేర్ ఇస్ నో ఎండ్ టువర్డ్స్ ఇట్, రైట్? బట్ ఓవర్ దాట్ ప్రివ్యూ షూస్ వేసారు, దిస్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ విచ్ వి గాట్, రైట్? ఆడియన్స్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యారు, అర్పులు ఉండే, అందరు చెప్తున్నారు, ఎవ్రీవన్ విత్ ఇన్ ద క్యాస్ట్ సేయింగ్ ద సేమ్, బట్ they vibe with some aspect of the movie, right? I think different audience are going to pick different picks of it, but it's a movie which was made with a lot of brains behind it, which is Varun, right? Like a 2D artwork nunchi what it is right now versus the whole casting crew here, right? While either petna effort edaitundo, that has been massive, right? Overall, I think ఇప్పుడు 12th నుంచి ఫస్ట్ కి షిఫ్ట్ అయింది కదా డేట్. The way we utilize this whole space, right, and to promote more, right, to speak about the content and everything, whole credit goes to the team, especially Nandu bro. Bro, like you are really good with marketing, bro. So I'm into startup. I understand a bit of marketing and everything, but you have put your soul and everything into this. Beautiful respect to that, right? And nevertheless, I would say the touch with Suresh Babu garu, as well as the whole Spirit Media, right? Rana Anna has gave, right, is immense. ఆ టచ్ లేకుండా కొన్ని అచీవ్ చేయడం చాలా కష్టము, రైట్? హసలు చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏదైతే యాడ్ చేశారో దట్ గివ్స్ దిస్ మూవీ టు ఎ డిఫరెంట్, ఐ మీన్ లైక్ ఇంకో లీగ్ పట్టుకెళ్ళింది అంటాను. బట్ ఓవరాల్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీ వన్ హియర్, Rana Anna as well as Suresh Babu garu, and everyone who has visited the preview and appreciated the movie, shared across the reels and everything, right? And all of you folks who are here, right? Thanks a lot, and I hope like you guys would come visit the movie, see the movie and appreciate what it is. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత సైక్ సినిమాలో మనందరికి గ్రేస్ ని నింపినటువంటి మా బ్యూటిఫుల్లీ టాలెంటెడ్ యామిని భాస్కర్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. చాలా 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 థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ, బికాస్ ఫ్రమ్ ద డే వన్ మీరు ఇస్తున్న సపోర్ట్ నేనైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఐ హావ్ డన్ ఫ్యూ ఫిల్మ్స్, కొన్ని చేశాను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. రపసా దగ్గర నుంచి కాటమరాయుడు హీరోయిన్గా 2-3 సినిమాలు చేశాను. బట్ ఆ తర్వాత సినిమాలే చేయొద్దనుకున్నాను. కానీ మళ్ళీ ధైర్యం అంతా పోయింది. నేను చేయగలుగుతానా లేదా, తెలుగు అమ్మాయిలకి అవకాశం వస్తుందా రాదా అనుకున్నా. నేను తెలుగు అమ్మాయినే, నాది విజయవాడ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి 10 years నుంచి చిన్నది పెద్దది ఏదో ఒకటి చేస్తూ వచ్చాను. బట్ మళ్ళీ నాకు ఆ ధైర్యం సైక్ సిద్ధార్థ ఇచ్చింది. మూవీలో శ్రవ్య క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, సెకండ్ హాఫ్ శ్రవ్యకి సిద్ధార్థకి ఒక సెకండ్ ఛాన్స్ లాగా లైఫ్లో. ఐ థింక్ ఫర్ మీ ఆల్సో సైక్ సిద్ధార్థ ఈజ్ లైక్ అ సెకండ్ ఛాన్స్ ఫర్ మీ. మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలి. సైక్ సిద్ధార్థ ఈజ్ అ న్యూ ఏజ్ ఫిల్మ్. డెఫినెట్లీ నాట్ ఓన్లీ జెన్జీ, ఆల్ ద విమెన్ మీరందరూ కనెక్ట్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. డూ వాచ్ ఇట్. No, I'm talking about the women here. So మీ సపోర్ట్ ఇలానే ఎప్పటికీ నా మీద ఉండాలి, మన తెలుగు అమ్మాయిల మీద ఉండాలి. తెలుగు అమ్మాయిలకి అవకాశం లేదు అని అయితే లేదు, చాలా అవకాశాలు వస్తున్నాయి. టెక్నీషియన్స్ గా చాలా మంది ఉన్నారు, యాక్ట్రెస్ గా చాలా మంది ఉన్నారు, మన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ బ్యూటిఫుల్ రోల్స్ రాస్తున్నారు. యాక్ట్రెస్ కి తెలుగు అమ్మాయిలు వెతుకుతున్నారు, మంచిగా తెలుగు మాట్లాడే అమ్మాయిలు వెతుకుతున్నారు. అమ్మాయిలు ఇంకా వెయిట్ చేయకండి, ఇంకా మనదే ఇదంతా. మీరు అందరూ ఎస్ నందులా ఒప్పేసుకుంటున్నావు. మళ్ళీ నువ్వు హిందీ హీరోయిన్ తో చేస్తే నిన్ను మామూలుగా వేసుకోరు. నాతో మళ్ళీ ఇంకొకసారి. ఫస్ట్ ఈ ప్రామిస్ కావాలి, తర్వాత సంగతి నేను తర్వాత అదే. సో మీరు అందరూ ధైర్యంగా రండి. ఇట్స్ అ వెరీ సేఫ్ స్పేస్. మన చుట్టూ చాలా బ్యూటిఫుల్ మెన్ కూడా ఉన్నారు టు ప్రొటెక్ట్ us. డూ కమ్ అవుట్. మీ ప్యాషన్ ని చేస్ చేయండి, డ్రీమ్ ని చేస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. సో సైక్ సిద్ధార్థ Jan 1st రిలీజ్ అవుతోంది.
ఇప్పుడు దాకా ఒక 1 month నుంచి చాలా మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీ పర్సన్, సినిమాకి వర్క్ చేసిన టీం అందరి గురించి, బట్ నాట్ టుడే. సక్సెస్ మీట్ రోజు టైం తీసుకొని ఐ విల్ టాక్ అబౌట్ ఎవ్రీబడి. నందు గురించి అయితే ఐ విల్ టేక్ ఎ డే అండ్ టాక్ అబౌట్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇంత ముందుకి వచ్చేది కాదేమో.